హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో. సో మనం ఈ ఛానల్లో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ గురించి కొన్ని బేసిక్ అంటే ఎలా సింబల్స్ గ్రాఫ్ ఎలా తీసుకోవాలి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్పబోతున్నాం. సో అందుకోసం నేను ఎంఎస్ వర్డ్ను ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు. సో మీకు ఇక్కడ అనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నిన్నైతే ఇంకొక వీడియోలో వీటన్నిటి గురించి చెప్పాను, కాబట్టి ఆ లింక్ కింద ఉంటుంది ఈ వీడియో కింద. మీరు ఆ వీడియోని కూడా చూడొచ్చు, ఇవన్నీ దేనికి ఉపయోగించుకోవచ్చు అనేది. సో ఇప్పుడు నేను బ్లాంక్ పేజ్ తీసుకొని మీకు చూపిస్తా ఎలా యూజ్ చేస్తారు, ఎలా షార్ట్ కట్స్ అంటే ఎలా సింబల్స్ తీసుకోవాలని. సో సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ బ్లాంక్ పేజ్ తీసుకున్నా. సో ఇక్కడ ఏదో ఒకటి నేను రాస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ కొన్ని వర్డ్స్ రాశాను కదా, సో ఇవి మనం ఇప్పుడు అన్ని బోల్డ్ లెటర్ లైక్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ బి ఉంది కదా, సో బోల్డ్ అయిపోతాయి. చూడండి, సో సైజ్ పెంచుతా, అప్పుడు కానీ మనకు క్లియర్గా అనిపిస్తుంది. మనకు సైజ్ కావాలంటే హోమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది సైజ్ క్యాలిబర్, మనకి ఏ లెటర్స్ ఏ స్టైల్ కావాలో ఫాంట్ స్టైల్స్, సో అండ్ సైజ్ ఎంత కావాలి 12, 13, 14, 15. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు సైజ్ కానీ వర్డ్ కానీ బోల్డ్ ఇటాలిక్ లేకంటే ఇక్కడ సైజు కిందనే ఉంటుంది కదా, సైజు ఫాంట్ స్టైల్ కిందనే ఉంటుంది. ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్, సో వర్డ్ కింద అండర్లైన్ కావాలంటే అండర్లైన్, ఇటాలిక్ తీసేయాలనుకుంటే ఇటాలిక్, మళ్ళీ ఇంకో క్లిక్ ఇచ్చే తీసేసుకోవచ్చు. అలాగే ఈ వర్డ్స్ లో మధ్యలో క్రాస్ చేసినట్టు రావాలనుకోండి, పక్కనే ఉన్న సింబల్ వస్తే క్రాస్ చేసినట్టు వస్తుంది. సో చూడండి, సో మళ్ళీ ఏదైనా మీరు చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి ఫుల్గా. సో సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ఇవి ఇక్కడ కూడా. సో ఇది సెంటెన్స్ అప్పర్ కేస్ లోయర్ కేస్ అనేది, సెంటెన్స్ కేస్ అనేది, క్యాపిటల్ అనేది. సో ప్రతి వర్డ్ క్యాపిటల్ వస్తుంది ఫస్ట్ వర్డ్. సో అలాగే ఇటు కలర్ ఇచ్చుకోవాలనుకో, కింద ఉన్న కలర్ సింబల్ కలర్ చేసి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు, ఎల్లో. సో అన్ కలర్ ఇవ్వాలంటే మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేయండి. సో క్లిక్ ఇస్తే అన్ కలర్ అయిపోతుంది. మొత్తం సెలెక్ట్ చేసి ఇక్కడ మనము మిడిల్ లేకి రావాలనుకో, సెంటెన్స్ సైజెస్ ఇక్కడ పైన ఉంది కదా, సో సెంటర్ అనే దగ్గర క్లిక్ చేస్తే మిడిల్, లాస్ట్ పోవాలంటే లాస్ట్, ఇక్కడ మళ్ళీ ఫస్ట్కి వస్తుంది. సో ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు స్టైల్ అనేది. ఇక్కడ రీప్లేస్, అది అవసరం లేదులేండి. సో ఇక్కడ ఉన్న స్టైల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఇది మనము వన్స్ మీకు అయిపోతేనే ఎక్కడైనా సేవ్ చేయాలనుకో, Ctrl+S అని ఒకటి సేవ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ
మీకు సింబల్ కనిపిస్తుంది కదా పైన లెఫ్ట్ సైడ్ లో. సో ఆ సింబల్ లోకి ఒకసారి ప్రెస్ చేసిన ఎక్కడ సేవ్ అవ్వాలని అడుగుతుంది. మీరు అక్కడి నుంచి సేవ్ చేసుకోవచ్చు. చూపిస్తాను. సో బ్రౌజింగ్ అని, సో మీకు ఎక్కడ సేవ్ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు. నేను ఇది సేవ్ చేయడం లేదు. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫైల్ అయినా సేవ్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ సేవ్ బటన్ కొట్టిన సేవ్ ఆప్షన్ వస్తుంది. ఇన్సర్ట్, ఇక్కడ మనకు కన్వర్ట్ టు కవర్ పేజ్, ఎలా ఉండాలో కవర్ పేజ్ అనేది అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లాంక్ పేజ్, ఇంకొక బ్లాంక్ పేజ్ కావాలంటే బ్లాంక్ పేజ్ ఓపెన్ అయ్యేది కింద. సో పేజ్ బ్రేక్ అంటే మధ్యలోకి బ్రేక్ అయిపోతుంది పేజ్. చూడండి ఇక్కడ పైన వచ్చేసే లైన్స్, ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఇదంతా ఖాళీ ప్లేస్, మిడిల్ ప్లేస్ లో. టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకసారి సెలెక్ట్ చేసి పట్టుకొని మౌస్ పట్టుకొని డ్రాగ్ చేయాలి. సో ఫస్ట్ ఇది అన్సెలెక్ట్ చేసి, సో ఈ విధంగా సో డ్రాగ్ అయితే చేస్తుండొచ్చు. ఏదైనా పిక్చర్స్ యాడ్ చేయాలనుకో ఇక్కడ పిక్చర్స్ ఉంటుంది. సో పిక్చర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పిక్చర్స్ నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి షేప్స్, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఏ షేప్ కావాలని అది ఆ షేప్స్ యూజ్ చేసి సో ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ ఆర్ట్ అనేది సో డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటుంది. ఇన్సర్ట్ కొడితే సో ఈ విధంగా డిఫరెంట్ టెక్స్ట్ అనేది మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అవసరం లేకపోతే ఇక్కడ సైడ్ మీద క్లిక్ ఇచ్చి డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. సో డిజైన్ అనేది కూడా ఇక్కడ డిఫరెంట్ కలర్స్, ఫాంట్ సైజ్ వస్తుంది. మనకి ఏదన్నా మీకు ఇక్కడ వాటర్ మార్క్ కావాలనుకోండి, ఇక్కడ వాటర్ మార్క్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ ఇచ్చి మీరు ఏ వాటర్ మార్క్ ఏ స్టైల్ కావాలని దాని మీద చేసుకుంటుండొచ్చు. సో ఈ విధంగా వస్తుంది. మీరు సెలెక్ట్ చేసి సో ఇదో ఈ విధంగా మనకు వాటర్ మార్క్ అనేది వచ్చేసింది. చూడండి పేజ్ బార్డర్ కానీ, సో పేజ్ బార్డర్ వచ్చేసింది. సో లేఅవుట్, మార్జిన్స్, కాలమ్స్ అనేది కానీ, ఇక్కడ సైజ్ ఏ సైజ్ లో ఉండాలా, అండ్ రెఫరెన్స్ ఇది పెద్దగా మనకు యూజ్ అవుతుందండి. సో మెయిలింగ్, ఎన్వలప్, లేబుల్స్ అని, అలాగే రివ్యూ అంటే టోటల్ పేజీ రివ్యూ ఎలా ఉంటుందో అవంతా చూసుకోవచ్చు. ఇది సేవ్ యాజ్ పీడిఎఫ్ అయినా మీరు డైరెక్ట్ గా ఇక్కడ నుంచే సేవ్ యాజ్ పీడిఎఫ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఒక ఎంఎస్ వర్డ్ డీటెయిల్స్ గురించి ఏం ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది తీసుకోవచ్చు. ఇంకా చాలా ఉంది కానీ మనకు అంత చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి చేయడం లేదు. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ డూ. సో ఈ విధంగా మనం ఎలా చేసుకోవచ్చు అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరిన్ని ఇలాంటి వీడియోలు నాకు చేయడానికి కుదురుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.